వెల్కమ్ టు ఏపీటీఎస్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను ఎక్కడ ఏ ఇన్వెస్టర్ అయినా సరే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుందండి. అయితే మనకి ఓన్లీ వన్ క్యాపిటల్ అమరావతి అని కన్ఫర్మ్ అయింది కాబట్టి అమరావతిలోనే కొనాలి, లేదంటే అమరావతి సరౌండింగ్ లో కొనాలంటే రేట్లు చాలా పెరిగిన మాట వాస్తవం. కానీ మీరు మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అమరావతికి దగ్గరగా ఉండాలి, అలాగే ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే ఏరియాలో ఉండాలి, ఒక హౌస్ కట్టుకోవాలి, లేదంటే హౌస్ ద్వారా మంచి రెంట్ పొందాలి, ఫ్యూచర్ అద్భుతంగా ఉండాలి అనుకుంటే మాత్రం నేను ఈ రోజు ఒక ఎక్సలెంట్ వెంచర్ కి రావడం జరిగిందండి. ఇదేంటంటే 9 acres వెంచర్ విత్ సిఆర్డిఏ అప్రూవల్ ఉంది, అంటే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, అలాగే రేరా అప్రూవల్ ఉంది, అలాగే బ్యాంక్ లోన్ అప్రూవల్ కూడా ఉంది. ఐసిఐసి వారు బ్యాంక్ లోన్ కూడా ఇస్తున్నారు. అలాంటి వెంచర్ కి రావడం జరిగింది. ఈ ప్లేస్ ఏంటంటే మనకి విజయవాడకి దగ్గరగా ఉంటుంది, అలాగే బందర్ కి దగ్గరగా ఉంటుంది. చూడండి, విజయవాడ అనేది చాలా పెద్ద సిటీ, ఆంధ్రప్రదేశ్ లో సెకండ్ బిగ్గెస్ట్ సిటీ. అలాగే బందర్ చూసుకుంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా జనరేట్ అవుతున్న ఏరియా, ఎందుకంటే బందర్ లో పోర్ట్ రెడీ అవుతుంది. మీరు చూడండి, 2 days బ్యాక్ మనకి శ్రీ సిటీలో 15 కంపెనీలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి 15 కంపెనీలు ఒకేసారి? శ్రీ సిటీ కంటే దగ్గరలో 2 పోర్టులు ఉన్నాయి కాబట్టి. అలాగే మనకి బందర్ పోర్ట్ దగ్గరగా ఉంది. బందర్ పోర్ట్ దగ్గరగా ఉంటే ఫ్యూచర్ లో చాలా కంపెనీలు వస్తాయి. ఏ కంపెనీ అయినా పోర్ట్ దగ్గరలో ఎందుకు పెడతారంటే ట్రాన్స్పోర్టేషన్ కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి. ఆల్రెడీ బీపీసీఎల్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు 60,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. అలాగే 25,000 మందిని ఏకంగా ఎంప్లాయ్మెంట్ తీసుకుంటున్నారు. అలాగే పోర్ట్ లో కూడా మనకి ఇంకొక 10,000 మంది వరకు ఎంప్లాయీస్ తీసుకుంటున్నారు, అంటే అక్కడికే 35,000 మంది అయ్యారు. అలాగే బెల్ కంపెనీ లాస్ట్ 5 years నుండి కన్స్ట్రక్షన్ లో ఉంది, ఇప్పుడు ఓపెన్ చేయడానికి రెడీగా ఉంది. అక్కడ కూడా ఒక 2,000 మందిని ఎంప్లాయీస్ తీసుకుంటున్నారు. ఇలా అయితే బందర్ సమీపంలో చాలా కంపెనీలు వస్తున్నాయి. ఇది ఒక సైడ్. రెండో సైడ్ చూసుకుంటే విజయవాడకి సంబంధించి మనకి ఔటర్ రింగ్ రోడ్ 189 కిలోమీటర్లు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ 25,000 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఔటర్ రింగ్ రోడ్ కి. ఇది ఇండియాలోనే ప్రస్తుతానికైతే అతి పొడవైన ఔటర్ రింగ్ రోడ్. ఆ ఔటర్ రింగ్ రోడ్ మనకి జస్ట్ 10 kilometers డిస్టెన్స్ లో ఉంది, అంటే ఉయ్యూర్ టౌన్ బయట నుండి మనకి ఔటర్ రింగ్ రోడ్ వెళ్తుంది. ఈ ప్లేస్ నుండి ఎగ్జాక్ట్ గా మనం 10 kilometers వెళ్ళామంటే అమరావతిలో ఇటు సైడ్ అయినా ఈజీగా వెళ్లే ఫెసిలిటీ ఈ ప్రాంతానికి రాబోతుంది. ఇంకొక హైలైట్ ఏంటంటే మనకి విజయవాడ టు బందర్ హైవే మనకి ప్రజెంట్ 4 lane గా ఉంది, కానీ అది ఆల్రెడీ 6 lane గా శాంక్షన్ అవడం జరిగింది. మనకు అందుకే ఫ్లైఓవర్లన్నీ 6 lane లో ఉంటాయి, రోడ్డు ఒకటే 4 lane లో ఉంటుంది. ఎప్పుడు రోడ్డు ఎక్స్పాన్షన్ చేసుకోవాలన్నా చేసుకునే సదుపాయం మనం బందర్ హైవేకి ఉంది. ఆ బందర్ హైవేకి మనం చాలా దగ్గరగా ఉన్నాం. అలాగే చూడండి, ఇవన్నీ ఇళ్ళు, ఇది ఊరు, ఇదేంటంటే మినీ టౌన్. అటు ఉయ్యూరు టౌన్, ఇటు బందరు టౌన్, అటు విజయవాడ సిటీ. అయితే ఇది మినీ టౌన్. ఇదేంటంటే వన్ అండ్ ఓన్లీ ఫాస్ట్ గా డెవలప్మెంట్ అవుతున్న కృష్ణా జిల్లాలో చాలా ఫాస్ట్ గా డెవలప్మెంట్ అవుతున్న పామర్రుకి స్పెషాలిటీ ఏంటంటే అన్ని టౌన్స్ లోను, అలాగే విజయవాడ సరౌండింగ్ లో, బందర్ సరౌండింగ్ లో ఓపెన్ ప్లాటింగ్ వెంచర్స్ ఎక్కువగా డెవలప్మెంట్ చేస్తుంటే ఈ పామర్ యొక్క గొప్పతనం, పామర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అన్ని హౌసింగ్ ప్రాజెక్ట్స్. ఇక్కడంతా కూడా హౌసింగ్ డిమాండ్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ ఏరియాలో మిగతా ఏరియాల్లో పోలిస్తే ల్యాండ్ కాస్ట్ తక్కువగా ఉంది, అలాగే పీస్ఫుల్ లొకాలిటీ ఉంది, అంతేకాకుండా కనెక్టివిటీస్ ఎక్కువగా ఉంది. జస్ట్ మనం హైవేకి వెళ్ళామంటే అటు బందర్ గాని అటు విజయవాడ గాని చాలా ఫాస్ట్ గా వెళ్తాం. అలాగే మనకి ఔటర్ రింగ్ రోడ్డు వర్క్ కంప్లీట్ అయితే మనం ఇంకా ఫాస్ట్ గా అన్ని ఏరియాలకి రీచ్ అవ్వగలం. అలాగే షార్ట్ కట్ లో మనం గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా రీచ్ అయిపోవచ్చు. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మనకు ఇప్పుడు కార్గో ఎయిర్పోర్ట్ చేయటం జరిగింది. మొన్నటిదాకా ఓన్లీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఉండేది, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్లస్ కార్గో ఎయిర్పోర్ట్. అంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ విపరీతంగా పెరుగుతున్న ఏరియా అన్నిటికి సెంటర్ గా ఉండే పామర్ లో మనకి 9 acres వెంచర్. ఈ వెంచర్ ని ఎవరు డెవలప్ చేస్తున్నారంటే ఎంఎస్ డెవలపర్స్ ప్రత్యేకత ఏంటంటే రాజీ పడకుండా డెవలప్ చేయటం వీళ్ళ ప్రత్యేకత, క్వాలిటీగా డెవలప్ చేయటం వీళ్ళ ప్రత్యేకత. చూడండి ఎంత విశాలంగా రోడ్లు డెవలప్మెంట్ చేయటం జరిగిందో. మనకి 40 feet రోడ్స్ కింద మనకి గ్రావెల్ తో చాలా సార్లు అయితే దీన్ని స్ట్రెంథన్ చేయటం జరిగింది. ఇప్పుడు దీని మీద సిసి రోడ్డు డెవలప్ చేయబోతున్నారు. వెంచర్ లో వాళ్ళు ఇచ్చే డెవలప్మెంట్స్ చూద్దాం. సిఆర్డి అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్, బ్యాంక్ లోన్ అప్రూవల్ ఉన్నాయి. నెక్స్ట్ 100% వాస్తు ప్రకారం ఎవెన్యూ ప్లాంటేషన్. అలాగే ప్రతి ప్లాట్ కి ఒక మామిడి మొక్క, అంటే ఒక
ఒక మామిడి చెట్టుని పెంచడం జరుగుతుంది. అలాగే ప్రతి ప్లాట్ కి కూడా వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. ఇక్కడ వాటర్ చూసుకుంటే 50 feet లోనే మనకి వాటర్ సదుపాయం ఉంది. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. ఇంకా మనకి ఒక అద్భుతమైన పార్క్ ఉంటుంది. అలాగే కాంక్రీట్ డ్రైనేజెస్. ఇందులో ఏంటంటే ప్రజెంట్ ఊళ్ళో జరిగే రేటు కన్నా, అంటే పక్కన ఇళ్లు ఉన్నాయి, అక్కడ జరిగే రేటు కన్నా చాలా తక్కువ రేటుకి ఇక్కడైతే ఇస్తున్నారు. అతి తొందరలో మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ వర్క్స్ గానీ, సిసి రోడ్స్ వర్క్స్ గానీ మొత్తం మనకి 15 days లో వర్క్ స్టార్ట్ అవుతుంది. ఆ వర్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు సెపరేట్ రేట్, వేరే రేట్ వస్తుంది. ఈ రేట్లు ఏంటి, 15 రోజుల తర్వాత వచ్చే రేట్లు ఏంటి, మొత్తం కూడా మనకి ఎంఎస్ డెవలపర్స్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన నెంబరే ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్ లో ఆయన నెంబరే ఉంటుంది. చాలా మంది ఏంటంటే రేట్ చెప్పకుండా వీడియో ఏంటని అనుకోవచ్చు, కానీ ఆయన రిక్వెస్ట్ మేరకు రేటు ఆయనే చెప్పుకుంటా అని చెప్పడం వల్ల మేము రేట్ రివీల్ చేయట్లేదు. ఇదే మనకు ఆఫీస్, ఇది వెంచర్, ఇది ఆఫీస్. అలాగే మనకు అక్కడ వాకబుల్ డిస్టెన్స్ లో రోడ్డు ఉంది, మెయిన్ రోడ్డు. ఆ మెయిన్ రోడ్ నుండి మీ వాకబుల్ డిస్టెన్స్ లో ఆఫీస్ కి వచ్చినట్లయితే మీరు ఫోన్ చేస్తే లొకేషన్ పిన్ పెడతారు. ఇక్కడికి వచ్చి డైరెక్ట్ ఈ వెంచర్ చైర్మన్ తో మీరు డిస్కషన్ చేయొచ్చు. అయితే ఆల్రెడీ ఇళ్లు కడుతున్నారు, దీంట్లో ఆల్రెడీ హౌసెస్ మొదలు పెట్టారు. ఇక్కడ ఒక కస్టమర్ 1 crore rupees మనకి ఖర్చు పెడుతున్నారు హౌస్ కోసం. అలాగే ఈ వెంచర్ లో చాలా మంది హౌస్ పర్మిషన్ కూడా వెళ్ళటం జరిగింది. అంటే ఈ రిమైనింగ్ అతి తక్కువ ఫ్లాట్స్ ఇంకా 20 ఫ్లాట్స్ మాత్రం ఉన్నాయి. ఈ 20 ఫ్లాట్స్ ఎవరన్నా కొనుక్కుంటే ఇప్పుడు మీకు ఓ పక్కన హౌసెస్ కడుతున్నారు కాబట్టి మీకు రేట్ పెరుగుతుంది. అలాగే సిసి రోడ్స్ వస్తాయి, ఇంకా మిగతా డెవలప్మెంట్స్ అన్ని వస్తాయి. డెవలప్మెంట్స్, హౌసెస్ రాకముందు ఒక రేట్ ఉంది, వచ్చిన తర్వాత రేట్ చాలా హైక్ అవుతుంది. అందుకే నేను బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నాను. అయితే ఈ ఏరియాలో చాలా అంటే చాలా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కాబట్టి మీరు ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని రెంట్ కి ఈజీగా రెంట్ కి ఇచ్చుకునే ఏరియా. హౌస్ కట్టుకోవడం, రెంట్ కి ఇచ్చుకోవడం, అంత ఫాస్ట్ గా మీరు రెంట్ కి ఇచ్చుకోవచ్చు. వీడియోలో మీరు చూస్తుంది ప్రగతి డిఎస్సి కోచింగ్ సెంటర్ మన వెంచర్ కి చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి డియర్ ఇన్వెస్టర్, విజయవాడకు దగ్గరగా ఇళ్ల మధ్యలో 2 మెగా టౌన్స్ కి మధ్యలో మినీ టౌన్ లో ఇళ్ల పక్కన అన్ని అప్రూవల్స్ ఉన్న ఈ వెంచర్ లో మీరు చాలా తక్కువ రేట్ లో ప్లాట్లు కొనాలనుకుంటే డైరెక్ట్ గా ఈ కంపెనీ చైర్మన్ కి మీరు కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.